చైర్మన్ గారికి మీరు నేను ఎమ్మెల్యేలు అందరూ సిఫారసు చేస్తే ఆయన ఇస్తాడు. ఆ 2000 టికెట్లు ఏమైనా సిఫారసు ఇవ్వడం వేరు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు లేకపోతే తెలిసిన వాళ్ళకు ఇంకేదో కొన్ని అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు ఇవ్వడం వేరు. కానీ టికెట్లు సేల్ చేశారు, అమ్మేసుకున్నారు, పర్సనల్ గా యూటిలైజ్ చేసుకున్నారు అనేది పాయింట్. ఇప్పుడు పాయింట్ ఏంటి అదే. నాకు మీకు నేను టికెట్ బోర్డులో ఉంటాను. వైఎన్ఆర్ గారు నాకు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు సార్ 10 ఇమ్మని ఇమ్మంటారు, నేను ఇస్తాను. అది నేను మీ మీద గౌరవంతో అంటాను. పక్కనోడు అమ్ముకున్నాడు అంటాడు. ఇది ఎవడు పరిస్థితించేది? అబ్నార్మల్ కోటా ఉండడం దీనికి సమస్య కారణం. అబ్నార్మల్ కోటా లేకుండా టెక్నికల్ గురించి దాన్ని కూడా పట్టించుకుంటాడు. నాకు 100 నేను 10 5 ఇస్తే నైతికత నన్ను అనుమానించడు. నాకు 100 ఇస్తే అందరికీ అనుమానం, అమ్ముకుంటున్నాడేమో అని. ఇదే అంటున్నాడు, మాంసం తింటున్నావు కాబట్టి ఎముకలు వేసుకోవడం అని. ఇప్పుడు ఒకటి చెప్పమానండి, సుబ్బారెడ్డి ఎన్ని ఇచ్చినాడు, ధర్మారెడ్డి ఎన్ని ఇచ్చాడు పక్కన పెట్టుకొని, వైసీపీ ప్రభుత్వంలో బోర్డు ఉన్నప్పుడు రోజుకి విఐపి బ్రేక్లు ఎన్ని ఇస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని ఇస్తున్నారు అది చెప్పరు లెక్క. సుబ్బారెడ్డి టెక్నికల్ తగ్గించారా పెంచారా? ఇప్పుడు తగ్గించచ్చు పెంచచ్చు, అటు ఇటు జరుగుతా ఉంటుంది. నేను అంటున్నాను కదా, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఇచ్చారా, ఎవరు ఇచ్చినా బ్రేకే కదా. కానీ అప్పుడు సుబ్బారెడ్డి గారు ఒకరే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 మంది ఇస్తుంటారు. 10 మంది ఇచ్చేసరికి పలసన అయింది ఇష్యూ, టార్గెట్ తక్కువ అయింది. కానీ ఇచ్చే వాళ్ళ సంఖ్యను కూడా ఎక్కువ చేసింది వైసీపీనే కదా. దాదాపు 50 మందిని ఎక్స్ అఫీషియల్ అవో ఇవో ఒక్కో స్టేట్ కి మళ్ళీ సపరేట్ కమిటీలు వేసి మెంబర్లు వేసింది కదా. సో వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ పెట్టి టికెట్ ఇచ్చారు కదా. దాని కోర్టు ఆపేసింది. అదృష్టవశాత్తు ఏంటంటే దాని కోర్టు ఆపేసింది. ఇది 70 మందిని బోర్డు వేశారు కదా, ఎక్సెప్ట్ ఇన్వైట్, దాన్ని ఆపేసింది. బోర్డు వరకే ఉంది. ఇతర ఇప్పుడు ఉదాహరణకి ఇన్వైట్ గా చెన్నైలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, దాని భక్తుల కమిటీ, శ్రీవారి భక్తుల కమిటీ పేరు ఉంటుంది. చెన్నై కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా, బాంబే. ఇది ఎందుకని ఇంకొక మార్గంలో వాళ్ళకి బోర్డులు ఇవ్వడం, ఇన్వైటీ అని పెడతారు. వాళ్ళకి ఓటు హక్కు మాత్రం ఉండదంట, మిగతా అన్ని ఉంటాయి బోర్డు సభ్యుడికి సమానంగా. ఓటు ఏం చేసేది, ఆడ ఓటు ఏముంటుంది అడిగే. టీటీడీలో బోర్డు మెంబర్ అంటేనే దర్శనాలే కదా, ఇంకేముంటాయి, అది ఉంటుంది. అట్లా ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ డోర్ తెరిచినాడు. ఇప్పుడు రేపేసే బోర్డు దాన్ని మూసేయండి మీరు. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి కూడా వివాదం జరిగింది. బట్ స్టిల్ ఇంకా శ్రీవాణికి సంబంధించిన టికెట్లు అమ్ముతున్నారు టీటీడీలో, పెరిగాయి. దాన్ని ఇమీడియట్ గా ఆపేసి ఉండాలి కదా ప్రభుత్వం. దానిలో అక్రమాలు జరుగుతున్నాయి, అసలు 10,000 టికెట్లు అమ్ముకోవడం ఏంటి అనే చర్చ గతంలో చేశారు కదా. శ్రీవాణి టెస్ట్ టికెట్లు గతానికన్నా పెరిగినాయి. ఈ సలహా మండలి అంటారు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ఎక్కడ మనోడు ఉంటే ఆడ సలహా మండళ్ళు. కలకత్తాలో మిమ్మల్ని కలకత్తా కోట కింద తీసుకురావాలనుకోండి, కలకత్తా సలహా మండలి. ఆ సలహా మండలి ఎవరు ఎన్నుకుంటారు ఊరికి తెలియదు, వాళ్ళే ఎన్నుకుంటారు. ఢిల్లీకి సలహా మండలి, మీకు వేమిరెడ్డి ప్రశాంతి గారు ఢిల్లీ సలహా మండలి హోదాలో మెంబర్. ఆమె నెల్లూరు ఆడబిడ్డ, ఢిల్లీ సలహా మండలి చైర్మన్ హోదా బోర్డు మెంబర్, ఇన్వైటీస్. అంటే ఇత విచిత్రంగా ఉంటుంది నియామకాలు. ఇప్పుడు దాన్ని ఆపేయండి మీ పార్టీలో, శ్రీవాణి టికెట్లు ఆపేసేయండి. ఎందుకు ఆపట్లేదు? సో కొత్త బోర్డు వస్తే మారుస్తారేమో, ఇమీడియట్ గా ప్రక్షాళన మొదలు పెట్టామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం ప్రక్షాళన.